నమస్తే ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఒక కొత్త వెహికల్ కొంటామో, అది ఒక 200-300 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత రెగ్యులర్‌గా మనము సర్వీసింగ్ అనేది చేస్తూ ఉంటాం. మన శరీరం కూడా చిన్నప్పటి నుంచి వివిధ వ్యాధుల బారిన పడడము, అంటే ఎన్విరాన్మెంట్‌లో చేంజెస్ వల్ల, ఫుడ్‌లో చేంజెస్ వల్ల మన బాడీలో చాలా రకాల టాక్సిన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఈ టాక్సిన్స్ వల్లనే మనకు వివిధ వ్యాధులనేవి వస్తూ ఉంటాయి. ఈ టాక్సిన్స్‌ని రెగ్యులర్‌గా తీసేయడం ద్వారా కూడా మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటిస్, బీపీ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి మనల్ని మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మనము ఈ డీటాక్స్ అనే పద్ధతిని ఎలా చేసుకోవాలో అనేది నేను సవివరంగా వివరిస్తాను. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. మీ శరీరం ఎప్పుడైతే వ్యాధుల బారిన పడుతుందో, ఈ వ్యాధులకి ముఖ్య కారణం మన శరీరంలో తయారయ్యేటువంటి టాక్సిన్స్ అనే చెప్పుకోవచ్చు. సో, ఎప్పుడైతే ఈ బాడీ డీటాక్స్ గురించి మాట్లాడతామో, డీటాక్స్ అంటే శరీరంలో ఉన్న టాక్సిన్స్ తీసివేయాలంటే అందులో ముఖ్యంగా చేయాల్సింది లివర్ డీటాక్స్. అంటే ఈ టాక్సిన్స్ తయారవ్వడానికి ముఖ్య కారణం మనం ఈ లివర్ సక్రమంగా పనిచేయకపోవడమే. అంటే లివర్ యొక్క పనితీరులో మనకు సమతుల్యత లేకపోవడం వల్లనే ఈ టాక్సిన్స్ అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. సో, ఈ డీటాక్స్ లేక లివర్ డీటాక్స్ అనేది ఎప్పుడు చేయాలి? సో, ఎటువంటి సైన్స్ అండ్ సిగ్నల్స్ ఉంటే గనక మనం లివర్ డీటాక్స్ చేయించుకోవాలి అని గనక మీరు అనుకుంటే, సో నేను ఇప్పుడు చెప్పబోయే 3 వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తప్పక ఈ లివర్ డీటాక్స్ అనేది చేయించుకోవాలి. సో, అందులో మొదటిగా చూసుకున్నట్టయితే గనక డయాబెటిస్. సో, ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు తప్పక ఈ డీటాక్స్ అనేది చేయించుకోవాలి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్‌ని నియంత్రించడానికి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రెగ్యులర్‌గా సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ బాడీలో టాక్సిన్స్ అనేవి బిల్డప్ అవుతూ ఉంటాయో, సో ఈ ప్యాంక్రియాస్ యొక్క సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. మరియు ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలోని షుగర్ శాతాన్ని కంట్రోల్ చేయడానికి దాని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. తద్వారా ఈ అన్‌కంట్రోల్డ్ డయాబెటిక్ ఉండడము, డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి లాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళకు డెవలప్ అవుతూ ఉంటాయి. సో, ఎవరైతే పేషెంట్స్ వాళ్ళకు అన్‌కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటాయో, ఈ యొక్క కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయో, వాళ్ళు తప్పక ఈ లివర్ డిటాక్స్ అనేది చేసుకోవడం అనేది ముఖ్యం. రెండవది హై కొలెస్ట్రాల్. బాడీలో ఎవరికైతే హై కొలెస్ట్రాల్ ఉంటుందో, ఈ కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో, వాళ్ళలో రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ అనేది చేరి ఆ నాళాన్ని సన్నగా చేస్తుంది. దానివల్ల వీళ్ళకు హార్ట్ అటాక్స్ లాంటివి రావడము, హార్ట్ బ్లాక్స్ రావడము, ఇంకా బీపీ ఎక్కువ అవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో, వీళ్ళు కూడా బాడీ డీటాక్సిఫై చేయడం ద్వారా ఈ ఫ్యాట్ మెటబాలిజం అనేది, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గి కొలెస్ట్రాల్ వాళ్ళ యొక్క స్థితిలో కరెక్ట్‌గా ఉంటుంది. మూడవది చూసుకున్నట్టయితే థైరాయిడ్ హార్మోన్ ఇంబాలెన్స్. సో, ఏదైతే మనకు నెక్‌లో బటర్‌ఫ్లై ఆకారంలో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ ఉందో, అది సిక్రీట్ చేసేటువంటి హార్మోన్‌లో అసమతుల్యత వలన కూడా మనకు ఈ టాక్సిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, T3, T4, TSH అనే ఈ హార్మోన్ సరిగ్గా సిక్రీట్ చేయకపోవడం వల్ల కూడా మనకు చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఈ 2 వ్యాధుల వల్ల కూడా పేషెంట్స్ చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు కూడా బాడీ డీటాక్సిఫై చేసుకోవడం ద్వారా ఈ హార్మోన్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. సో, ఒబెసిటీ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఒబెసిటీ అంటే మీరు తినకపోయినా ఎక్కువగా లావవ్వడము, హార్మోన్ ఇంబాలెన్స్ ఉండడము, సో జీర్ణక్రియ మందగించడం వీళ్ళు కూడా మనం బాడీ డీటాక్సిఫై చేయడం ద్వారా, ఆ లివర్‌ని డీటాక్సిఫై చేసుకోవడం ద్వారా జీర్ణక్రియ అనేది పెరిగి, మెటబాలిజం పెరిగి ఒబెసిటీ నుంచి కూడా తమల్ని తాము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్‌ఫర్టిలిటీ. సో, ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఈ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. సో, ఈ ఇన్ఫర్టిలిటీ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కూడా బాడీ డీటాక్సిఫై అంటే టాక్సిన్స్ రిమూవ్ చేసుకోవడం అనేది ముఖ్యము. సో, ఈ బాడీ డీటాక్సిఫై వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ బారి నుంచి మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, ఈ బాడీ డీటాక్సిఫై ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. నేను చెప్పబోయేటువంటి ఈ హెర్బ్స్‌ని మీరు రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా ఈ బాడీ డీటాక్సిఫై అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో త్రిఫల అండ్ పసుపు అండ్ పటోలా, కటూరోహిణి అండ్ చందన. ఈ 5 సమపాళ్లుగా తీసుకొని పౌడర్ ఫామ్‌లో తీసుకొని ఒక 150 ml వాటర్‌లో గనుక ఈ 1 స్పూన్ వేసి కషాయం లాగా చేసుకొని
రోజు సేవిస్తున్నట్టయితే ఒక 15-20 డేస్ కనుక మీరు సేవించినట్టయితే మీ యొక్క లివర్లో ఉండేటువంటి టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి లివర్ మళ్ళీ హై ఎనర్జీతో పనిచేయడము, ఈ లివర్ అనేది కూడా సక్రమంగా పనిచేయడం ద్వారా మీ బాడీ అనేది డీటాక్సిఫై అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నేను చెప్పినటువంటి ఈ 5 హెర్బ్స్ ద్వారా మీరు బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకొని తప్పక మంచి ఆరోగ్యాన్ని పొందండి. మా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.